మిత్రులారా, ఇవాళ ఈ జనసంద్రాన్ని చూస్తూ ఉంటే ఆకాశం చిల్లుబడిందా, సముద్రం ఉప్పొంగి ప్రవహిస్తూ ఉందా, నదులు పరవళ్లు తొక్కుతున్నాయి అన్నట్టుగా ఇవాళ లాల్ బహదూర్ స్టేడియం అంతా నిండిపోవడమే కాకుండా అన్ని వీధులు కూడా ఈ చుట్టుపక్కల ఉండే వీధులన్నీ కూడా పూర్తిగా జనసంద్రంతో నిండిపోవడమవుతుందో మనసుకు ఎంతో సంభ్రమం కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇది బీజేపీ మీటింగ్ కాదు, ఇది ప్రజా సంద్రము, ప్రజా సముద్రము. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువత కులాలతో, మతాలతో, ప్రాంతంతో నిమిత్తం లేకుండా తరలి వచ్చి లక్షలాదిగా ఇవాళ హైదరాబాద్ లో గుమికూడి ఈ భారతదేశానికి ఆశాజ్యోతి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రసంగాన్ని వినడం కోసం వచ్చిన యువ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ దేశం రైల్వే స్టేషన్ లో, కాలేజీలో, యూనివర్సిటీలో, సినిమా హాల్లో, రెస్టారెంట్ లో, పబ్లిక్ ప్లేస్ లో, బస్ స్టాండ్ లో ఎక్కడ 10 మంది కలిసినా చర్చ ఒకటే, కాంగ్రెస్ పోవాలి, బీజేపీ రావాలి, నరేంద్ర మోడీ కావాలని చెప్పని వాళ్ళ యావత్తు దేశం అంతా కూడా కోరుతూ ఉంది. కారణం ఏమిటి? దీనికి కారణం ఏమిటో ఆలోచించవలసిగా కోరుతూ ఉన్నాను. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 65 సంవత్సరాలు అయింది. 65 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు, ముఖ్యమంత్రి నుంచి మున్సిపాలిటీ వరకు ఈ దేశాన్నంతా కాంగ్రెస్ చేతిలో, నెహ్రూ కుటుంబం చేతిలో పెట్టాం. అయినా ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి ఏమిటి? పేదరికం పెరిగింది, అవినీతి అగ్రతాంబూలం ఇచ్చారు. ఇవాళ అవినీతి ఇక్కడ అక్కడ లెక్కలేదు. భూమి మీద అవినీతి, భూగర్భంలో అవినీతి, ఆకాశంలో అవినీతి, అంతరిక్షంలో అవినీతి. అందుకేడని ఇందులేడని సందేహం వరదు. చక్రి సర్వోపగతుండు, అవినీతి పరుండు కాంగ్రెస్ రాజ్యంలో ఎందెందు వెలికిన అందందే అన్నట్టుగా ఇవాళ అవినీతి సర్వాంతర్యంగా తయారైపోయింది. అందుకే ప్రజలు ఇవాళ అవినీతి పట్ల ఆగ్రహంగా ఉన్నారు, అధిక ధరల పట్ల ఆగ్రహంగా ఉన్నారు. ఒక వస్తువు కాదు, ఒక ధర కాదు, చక్కెర కాదు, సిమెంట్ కాదు, డీజిల్ కాదు, కిరోసిన్ కాదు, బట్టలు కాదు, ఏ వస్తువు అనే కాదు, కందిపప్పు, శనగపప్పు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, నిప్పు, పప్పు, సప్పు, ఆఖరికి కారు చెప్పు కూడా ఆకాశాన్ని ధరల పరిస్థితి వాళ్ళకి కనబడుతుంది. ధరలు ఆకాశంలో, ప్రజలు పాతాళంలో. అవినీతి ఏమో భయంకరంగా విలయతాండవం చేస్తూ ఉంది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతూ ఉన్నాయి, కొత్త ఉద్యోగాలు రావడం వల్ల పారిశ్రామికవేత్తలు విదేశాల వైపు చూస్తూ ఉన్నారు. పెట్టుబడులన్నీ బయటకు పెడుతున్నాయి, లోపలికి ఎక్కడా రావడం లేదు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి, ప్రాంతీయ అసమానతలు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన విషయాన్ని మీరందరూ గమనించాలని కోరుతూ ఉన్నా. అందుకే ప్రజలు ఇవాళ మార్పు కోరుతూ ఉన్నారు. బీజేపీ భారతీయ జనతా పార్టీ అయితే ఉందో ఇవాళ అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి, కాశ్మీర్ వరకు సమస్త భారతదేశంలోని హరిజన, గిరిజన, కార్మిక, కర్షక, పీడిత, తాడిత ప్రజానికం అంతా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ అండ్ రీజియన్, ఇండియా ఇస్ వన్ నేషన్, వన్ పీపుల్, వన్ కంట్రీ అని చెప్పి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఇవాళ యావత్తు దేశం అంతా కూడా గుర్తిస్తూ ఉంది. అందుకే ఇవాళ యువత ఇవాళ ఆందోళనగా ఉన్నారు. దే ఆర్ వరీడ్ అబౌట్ దేర్ ఫ్యూచర్, దే ఆర్ వరీడ్ అబౌట్ ద కంట్రీస్ ఫ్యూచర్. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ నవభారత యువ భేరిని పెట్టింది. యువ భేరి ద్వారా యువకులకు అందరికీ ఒక విశ్వాసాన్ని కలిగిస్తున్నాం. మీరు చింతించవద్దు, మీరు బాధపడవద్దు, మనందరం చేయి కలుపుదాం, దేశంలో మార్పు తీసుకొద్దాం. అటల్ బిహారీ వాజ్పేయి హామీలో ఆ స్వర్ణ భారతదేశం ఉందో దాన్ని మళ్ళా తిరిగి మనందరం దేశంలో తీసుకొద్దాం. ప్రపంచ రాజ్యాలకంతా అగ్రరాజ్యంగా భారతదేశాన్ని తయారు చేద్దామని చెప్పిన విశ్వాసాన్ని ఇవ్వడం కోసం మాత్రమే ఈ మీటింగ్ పెట్టామని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చీలికలు పేలికలుగా తయారైపోయింది. ఎన్ని పార్టీలుగా చీలిపోయింది ఎవరికి తెలియదు. మళ్ళా చీలబోతుంది ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా చీలబోతుంది. తెలంగాణ కాంగ్రెస్